నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. జీవితంలో ఎవరు మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్ లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వ ముఖ్యమంత్రిని అయ్యానని, ఇప్పటి వరకు తన జీవితంలో ఎన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు కరోనా సమయంలో సైతం పనిచేశారని గుర్తు చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన తప్పేం లేదు, ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంది. ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక ఎలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి? భూమన కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు ఎలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలుంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు. ఆ 10 ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు. వాళ్ళు ఇస్తే మళ్ళా ఏమవుతుందని 75 సంవత్సరాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది. భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా ఎలిప్యాడ్ వచ్చింది. ఎలిప్యాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు. రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు. దాని మీద 22A పెట్టారు. అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం తమ్ముళ్ళు ఈ చిత్రం చూశారా? ఇదే డాక్యుమెంట్. నిన్నొచ్చి ఆయన అంటున్నాడు, సార్ మేము కొనుక్కున్నాం, కొనుగోళ్లు చేశాం. 1956 నుంచి క్రానలాజికల్ గా రికార్డులు ఉన్నాయి, మీరు చూడండి అంటే నేను చూస్తే నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ 2-3 ఉంటే అందరికీ పట్టాలు ఇమ్మన్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 56 నుంచి అనేక డాక్యుమెంట్లు ఉంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్. ఈ పక్క ఒకటి ఉంది ఎలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద నుండేది ఆయన ప్యాలెస్. ఇక్కడి నుంచి అక్కడ ఎలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు. మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి సిగ్గనిపించట్లేదా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని 1 కాదు 2 కాదు 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అందులో సిఎన్డీఆర్ఐ నివేదిక 2022లో వైకాపా హయాంలో వచ్చిందే అన్నారు. సిఎఫ్ఆర్ తో పాటు ఎన్డీబీ, ఎన్డీఆర్ఐ, సిట్ నివేదికలు అన్ని కల్తీని ధృవీకరించాయని స్పష్టం చేశారు. జంతు కొవ్వు అవశేషాలు నిర్ధారించే సామర్థ్యం తమ వద్ద లేదని మాత్రమే ఎన్టీఆర్ చెబితే దానిని పట్టుకుని జంతు కొవ్వు లేదని ప్రచారం చేసుకుంటారా అని మండిపడ్డారు. లడ్డులో కల్తీ జరగట్లేదంటానికి తాడేపల్లి ప్యాలెస్ లో ముద్రించే సాక్షి కరపత్రం కాకుండా మరేదైనా నివేదిక వైకాపా వద్ద ఉందా అని ప్రశ్నించారు. టాయిలెట్ క్లీనింగ్ కు వాడే అబ్బా అనే రసాయనం వాడి మహా అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని. దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు. కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. ఓవరాల్గా చూస్తే కల్తీ ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, చచా అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం అలా తయారు చేసి ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ జరిగిన మహాపాపాన్ని
కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పు అయిపోయిందని మాట్లాడతాడా అనుకుంటే వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడు వచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి, ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు, అదేవిధంగా సిఎఫ్టీఆర్ఐ రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్టులు నేను చూపిస్తా. బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ 3 రోజుల ముందు నుంచి, అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు. అంటే ప్రజలను ట్యూన్ చేయడం మొదలుపెట్టారు. ప్రజలేమి ఎర్రివాళ్ళు కాదబ్బా, ప్రజలు చదువుకున్నారు. వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది. నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా, ఎందుకంటే ఇన్ని రోజులు కల్తీ జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో. ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాలు. వైసీపీ హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలం దేవస్థానంలో కూడా నెయ్యి కల్తీ జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతుంది. తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా తిరుమల లడ్డు వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు గుర్తించింది. బోలేబాబా డైరీ నుంచి రాజేష్ కార్పొరేషన్ కు 2022 మే నుంచి 2023 మార్చి వరకు నెయ్యి సరఫరా జరిగింది. మల్లన్న ఆలయంలో లడ్డు ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి పడితరం సరుకుల్లో భారీగా వ్యత్యాసం ఉందని అప్పటి చైర్మన్ చక్రపాణి రెడ్డి, పాలక మండలి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది. నెలలో నవంబర్లో లడ్డు తయారీకి సప్లై చేసిన సరుకులు మాత్రం, ఓన్లీ లడ్డుకి తయారు సంబంధించిన సరుకులకు మాత్రం 42 లక్షల రూపాయలు తేడా వచ్చింది మార్కెట్ రేటుకును కాంట్రాక్ట్ సప్లై చేసిన రేటుకి. దాని మీద నేను కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. గతంలో కూడా మేము బోర్డు మీటింగ్ లో కూడా దాన్ని టెండర్ రద్దు చేసి ముందు ఆల్టర్నేటివ్ అరేంజ్ టెండర్ రద్దు చేయమని జరిగింది. ఫస్ట్ క్వాలిటీ కూడా కాదు, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ సప్లై చేస్తున్నాం. దాని మీద మేము బోర్డు మెంబర్లు అందరూ గట్టిగా చెప్పి వారం రోజుల లోపల జీసీసీ కార్పొరేషన్ లేదా ఇంకేదైనా కార్పొరేషన్ తీసుకుని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుని టెండర్ రద్దు చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ 20 సంవత్సరాల క్రితం చేస్తున్నాయంట. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమి, రీటెండర్ ఎందుకు పెట్టారు? రేట్లు తగ్గాలని, కాంపిటీషన్ చూసి రేట్లు తగ్గుతుందని పెట్టారు. కానీ ఇక్కడ ఎందుకు ఆ పాలసీ ఇక్కడ వర్తించడం తెలియలేదు. కానీ ఇది అధికారుల నిర్లక్ష్యం అనేసి స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే శ్రీశైలం టెంపుల్ ఒకటే కాదు కదా, పక్కన టెంపుల్కి ఎంతసార్లు క్లియర్ చేస్తున్నాం, మార్కెట్లో ఎంత చేస్తున్నాం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఇదేం కాదు కదా. ఇది చాలా దారుణం. ఇంత దారుణాన్ని మేము ఎక్కడా చూడలేదు. ఈ లడ్డుకి సంబంధించిన దీంట్లో మాత్రమే ఇంత తేడా వచ్చింది. నవంబర్ లో 5,65 లక్షల దాకా నేరుగా పెట్టుకున్నారు మిగతా సంబంధించిన. ఇంకా దాంట్లో ఎంత ఉందో మనం దాన్ని ఇంకా కంపేర్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అధికారుల దృష్టికి తీసుకుపోతాం, అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాం. గత 5-6 నెలల నుంచి పడితరం స్టోర్లో మార్కెట్ రేట్లో ఉన్న రేట్లకి ఇప్పుడు ప్రస్తుతం సరఫరా చేస్తున్న టెండర్దారుడు ఎక్కువగా రేట్లు కోట్ చేసి అతను దేవాలయ యొక్క సొమ్మును ఎక్కువగా రాబట్టుకుంటున్నాడు అనేది చైర్మన్ గారి యొక్క వాదన. ఘీ అనేది సుమారు 80 లక్షల రూపాయలు దేవాలయానికి ఆదాయం వస్తుందని చెప్పి కూడా మీకు రిటర్న్ గా రాసి అధికారులు తెలియజేసుకున్నారు. ఆ రోజు కోడ్ చేసిన రేట్ల ప్రకారం ఎక్కువన్నా తక్కువన్నా సరఫరా చేసే బాధ్యత అతందే. సరఫరా చేయని పక్షంలో ఏదైతే టెండర్దారుడు ఆన్లైన్ లో అతను ఆమోదం పొంది ఉన్నాడో అతని మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా మనకుంది. కాబట్టి ఎక్కువ రేట్ తక్కువ రేట్ల గురించి ఏదైనా దేవాలయానికి మనకి లబ్ధి చేకూరే విధంగా ఉంటే కమిషనర్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మనం పంపించడం జరిగింది. నేను ఆయన చెప్పేదేనండి, ఏ విధంగా ఆయన చెప్తాడు, మేము ప్రభుత్వానికి చెప్పాం, కోర్టులో మేము తీర్మానించాం. చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం వైసీపీ ఉనికిని చాటుకునే మరో నాటకమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020లోనే ఎన్జీటీ ఆపేస్తే కనీసం కౌంటర్ కూడా వేయకుండా జగన్ ఏం చేశారని నిలదీశారు. వైసీపీ నేతల దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని కాల్వ అన్నారు. పోతిరెడ్డిపాడు కార్యక్రమం
ఒక సరికొత్త జగన్ రాజకీయ నాటకంగా మనం చూడొచ్చు. రాయలసీమలో ఉనికి కోల్పోయిన వైసీపీ పార్టీ కనీసం ఈ పోతిరెడ్డిపాడు సందర్శన ద్వారా మళ్ళీ తన ఉనికిని చాటుకోవాలనే తాపత్రయమే కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పడానికి కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపెట్టలేకపోయింది వైసీపీ నాయకత్వం అనేది సుస్పష్టం. ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 2020లోనే ఆపేస్తే ఎన్జీటీ 3 ఏళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గడ్డి బీగుతా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని అడుగుతా ఉన్నా. మీరు ఎంత ఎగేసుకొని పోతిరెడ్డిపాడుకు పోయినా తగుదనమ్మా అంటే అక్కడికి పోయి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినా రాయలసీమ ప్రజలెవరు కూడా మీ కళ్ళబొల్లి మాటలు నమ్మరు. మీ మసలి కన్నీటికి ఎవరు. భారతదేశపు అతిపెద్ద వెండి ఆభరణాల బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ 16వ షోరూం గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ సీఈఓ ఇమ్మడి సునీత, చైర్మన్ ఇమ్మడి రమేష్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా చైర్మన్ రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయం, ఆధునికతను మిళితం చేసే డిజైన్లతో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా బ్రైడల్ సిల్వరీ జ్యువెలరీలో ప్రత్యేకత కలిగి ఉందన్నారు. గుంటూరులోని ఈ ల్యాండ్ మార్క్ షోరూం అద్భుతమైన వెండి ఆభరణాలకు దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతుందని వివరించారు. గుంటూరు బ్రాంచ్ అసాధారణమైన వెండి ఆభరణాలను అందిస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఇమ్మడి కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తుందని ఆ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి రాకేష్, ఇమ్మడి జాబిల్లి, ఇమ్మడి రాజేష్, ఇమ్మడి మౌనిక పాల్గొన్నారు. ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్ చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది. అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది 2021లో డెవలప్ చేసిందే ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి నేను 2021లో మాది పంజాగుట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అయినప్పుడు చెప్పాను. వితిన్ 5 yearsలో సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మోనబుల్ అయింది. గోల్డ్లో కొంత పర్సెంటేజ్ తీసుకుపోతుంది. బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్తో వచ్చాము. కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటి కాదు, బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము. ఎవరైతే గోల్డ్ స్వీట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనము సిల్వర్ వాడి సేమ్ మేకింగ్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్ గోల్డ్ ఎలా అయితే మేకింగ్ చేస్తారో అదే విధంగా చేసి దాన్ని అందులో వాడే స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఎమరాల్డ్స్ కానీ ఎవ్రీథింగ్ గోల్డ్ వాడతాము. అండ్ మనది ఒకటి రియా కలెక్షన్ ఒకటి చాలా మూనబుల్గా ఫస్ట్ లాంచ్ చేసాం కలెక్షన్. అది కూడా ఎక్కువ అంటే చాలామంది ఎక్కువ బాగా లైక్ చేశారు, చాలా మూనబుల్గా అయింది. దాని తర్వాత మనం ఒకటి రథా కలెక్షన్ అనేది ఒకటి లాంచ్ చేసాము. ఇట్లా 13 కలెక్షన్లు మనం లాంచ్ చేసాము. అయితే ఈ 13 కలెక్షన్లో కూడా మనము లాంచ్ చేసినాకనే కొన్ని గోల్డ్ వాళ్ళు కూడా లాంచ్ చేసే స్థాయికి మనం ఎదిగాము. సపోజ్ ఇప్పుడు రథా కలెక్షన్ ఉందనుకోండి, ఎవరైతే ఇప్పుడు సపోజు డైమండ్ నెక్లెస్ ఎవరైతే కొనదలుచుకున్నారో వాళ్ళు ఏంటంటే గోల్డ్లో డైమండ్స్ పొదిగిన హారము నెక్లెస్గా వాడుతారు. మేడం ఏం చేస్తామంటే గోల్డ్ బదులు సిల్వర్ వాడుతున్నాము, డైమండ్ బదులు ప్రీమియం సీజెడ్ వాడి సేమ్ అదే విధంగా డైమండ్ కలెక్షన్ లాగా ఉండే విధంగా మనం తీసుకొచ్చాము. ఇది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ వాడటంతో మాకేమి ఇంపార్టెంట్ అన్నారు, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మీరు కొనలేరని కాదు కొనగలుగుతారు, కానీ సేఫ్టీ వైజ్ కానీ ఎక్కువ ఆభరణాలు రావడానికి కానీ సిల్వర్ జ్యువెలరీ ఉంది. ఇందులో ఏంటంటే గోల్డ్లో వేస్టేజ్కే మన పీసు ఆ కాస్ట్కే వచ్చేస్తుంది. అంటే వాళ్ళు 5%, 10%, ఒక్కొక్క దగ్గర 20% వరకు కూడా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఉంది. వాటి ప్రైస్కే మన సిల్వర్ జ్యువెలరీ వస్తుంది. ఓకే తీసుకున్నాం, ఇది ఎట్లా అంటున్నారా? కాదు, సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేసింది 2021 అంటే కరోనా టైంలో అనమాట. పంజాగుట్టలో స్టార్ట్ చేశాము. అక్కడ స్టార్ట్ చేసినప్పుడే ఆంధ్ర వాళ్ళు అడిగారు, ఏంటి మేడం మీ తెలంగాణలో పెట్టుకుంటారా, మాకేంటి ఇక్కడ రారా, ఆంధ్రాకి వచ్చేసాయండి అంటే కంపల్సరీ అమ్మ అని చెప్పేసి ఇప్పుడు గుంటూరుకు వచ్చాము. హ్యాపీనా అందరికీ, గుంటూరు ప్రజలకి? ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ గాజువాక, తిరుపతి. ఓకేనండి, థ్యాంక్ యూ.
అండ్ Immadi, Managing Director of Immadi Jewelers. So we are happy to launch our 16th store in Guntur. It's really happy to see all the customers. మా అందరి కస్టమర్స్తో ఉన్న మా రిలేషన్ ఆ సపోర్ట్తోనే మేము ఇప్పటి వరకు 15 స్టోర్స్ కంప్లీట్ చేసుకొని 16th స్టోర్కి వచ్చాము. అండ్ వెరీ సూన్ వీఆర్ ఓపెనింగ్ అవర్ 17th స్టోర్ ఇన్ గాజువాక అండ్ ఆల్సో ద 18th స్టోర్ ఇన్ తిరుపతి. అండ్ వీఆర్ వెరీ గుడ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ వెరీ గుడ్ స్టోర్స్. Our target is 100 stores, but ee roju silver rate చూస్తున్నాము, but still we don't want to stop. We want to keep increasing our stores and reach our target and give all the customers to all the supports. Thank you. అండ్ I am Managing Director of Immadi Jewelers. Very heartful thanks for each and every customer from bottom of their heart. ఇవాళ ఇమ్మడి ఇంత స్ట్రాంగ్గా మార్కెట్లో ఉందంటే కస్టమర్ దేవుళ్ళ సపోర్ట్ వల్లనండి. అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ప్రతి ఒక్క జ్యువెలరీకి ఏదైతే గోల్డ్ కారిగర్ ఉన్నారో, ఎక్స్పీరియన్స్డ్ కారిగర్స్ ఉన్నారో వాళ్ళతోనే మనం క్రాఫ్ట్ చేపిస్తున్నాం. అందుకే మనం సిల్వర్ జ్యువెలరీ చూస్తుంటే కూడా గోల్డ్కి సిల్వర్కి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఉండేలా మనం డిజైనింగ్ తీసుకొచ్చాము. అండ్ 2021లో మనం స్టార్ట్ చేసాం జర్నీ సిల్వర్ జ్యువెలరీ. అప్పుడు మార్కెట్లో సిల్వర్ జ్యువెలరీ అంటే తెలిసిన వాళ్ళు వెరీ లిమిటెడ్ అనమాట. బట్ ఇమ్మడి మార్కెట్లోకి వచ్చినాక వీ ప్రూవ్ దట్ హౌ సిల్వర్ జ్యువెలరీ లుక్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ విత్ ఇన్ 4.5 years వీ కేమ్ అప్ విత్ 15 stores అండ్ ఇది 16 stores సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. అండ్ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు గుంటూరు కస్టమర్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నెక్స్ట్ మనం గాజు ఫస్ట్ నుంచి 28th వరకు ఆఫర్స్ అన్ని స్టోర్స్లో రన్ అవుతున్నాయి. సో వీఆర్ సో హ్యాపీ. 16th స్టోర్ వీఆర్ లాంచింగ్ ఇన్ గుంటూరు అండ్ నెక్స్ట్ గాజువాక అండ్ తిరుపతి. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. మా జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుందని అందరూ చెప్తారు. సో మీరు కూడా గ్రాప్ చేసి ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళ గుంటూరు ప్రజలందరికీ మా ఇమ్మడి నుంచి నమస్సుమాంజులండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వెల్కమ్ చేశారు మమ్మల్ని. అండ్ మన నియరెస్ట్ స్టోర్ విజయవాడలో కూడా మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ మనకు గుంటూరు నుంచే. వాళ్ళందరి రిక్వెస్ట్ మీదనే మనం గుంటూరుకు అనేది వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వెల్కమ్ చేశారు. అంతే మనము ఓపెనింగ్ ఆఫర్స్గా వండర్ఫుల్ ఆఫర్స్తో వచ్చేసాము. 1,50,000 పర్చేస్ చేస్తే 50,000 జ్యువెలరీ గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే మరెన్నో ఆఫర్స్ ఉన్నాయి. మోహన్ బాబు విష్ణులను అరెస్ట్ చేయరని ఐక్య విద్యార్థి సంఘాలు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద నిరసన చేశారు. విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీయూ యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే వారిపైన దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంబీయూలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరకట్టాలని ఏఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా నాయకులు వినోదులను మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థి నాయకులపైన దాడి చేసి కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలు గుంటూరు జిల్లా సమితి నాయకులు మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులైన మోహన్ బాబును, విష్ణులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసి రిమాండ్కి తరలించాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు దురాఘాతాలను ఖండించారు. విద్యార్థులకు, విద్యార్థి సంఘ నాయకులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, ఏఎస్ఎఫ్ నగర అధ్యక్షులు సాయి అజయ్, దుర్గా ప్రసాద్, రాజేంద్ర, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు కిరణ్, సౌమ్య, పద్మ, నగర కమిటీ సభ్యులు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవలం సినీ రంగంలోనే కాదు, విద్యా రంగంలో కూడా కలెక్షన్ కింగ్ ఉన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా, అన్యాయంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటానని చెప్పని ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, ఎన్ఎస్యుఐగా తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2-3 సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఏదైతే ఉన్నత కోర్టు, అదేవిధంగా ఉన్నత విద్యామండలి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని, వారి యాజమాన్యాన్ని మీరు అన్యాయంగా 26 కోట్ల రూపాయలు విద్యార్థుల వద్ద నుండి వసూలు చేశారు, తక్షణమే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం విద్యార్థులకి, తల్లిదండ్రులకి తిరిగి ఆ 26 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పని ఇటీవల 3 రోజుల క్రితం తిరుపతిలోని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకత్వం, పీడీఎస్, ఎన్ఎస్ఐ నాయకత్వం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వెళ్తున్న క్రమంలో అక్రమంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ని మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘ రోజు ఆందోళన కార్యక్రమం చేపడితే గంట వ్యవధిలోనే పోలీస్ సిబ్బంది
కిడ్నాపర్స్ మటుకు కేసులు నమోదు చేశారు. కానీ ఈరోజు ఏఎస్ఎఫ్గా ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మోహన్ బాబు గారు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కేవలం విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు, విద్యార్థులే కాదు, నీ రక్తం మంచులో పుట్టినటువంటి నీ చిన్న కుమారుడు మంచు మనోజ్ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, మా యూనివర్సిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తామని చెప్పని. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే పోలీస్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి. కేవలం కేసులు బనాయించడం మాత్రమే కాదు, పూర్తిగా మంచు విష్ణుని, అదేవిధంగా వారి తండ్రి మోహన్ షేక్ సమీర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుంటూరు. మంగళవారం విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కలిసి ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి కుంభకోణాలు 26 కోట్ల రూపాయలు అక్రమంగా తల్లిదండ్రుల దగ్గర ఫీజుల రూపంలో వసూలు చేశారు. దానికి నిరసనగా ర్యాలీగా వెళ్ళి ఆందోళన చేస్తూ ఉంటే విద్యార్థి సంఘ నాయకుల మీద బౌన్సర్లు 30 మంది బౌన్సర్లు వచ్చి దాడి చేయడం జరిగి ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఆ ఇద్దరు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, అలాగే ఉపాధ్యక్షులు వినోద్. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విద్యార్థి హక్కు గొంతును నిలిమేసే విధంగా ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 26 కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తా ఉంటే ఎవడబ్బా సొత్తని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు ఇలాగే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు ఇలాగే ఇష్టారాజ్యంగా వసూలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అడుగుతా ఉంది, ఎమ్మటిని ఆ కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో వేయాలి, మంచు విష్ణుని మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, అలాగే ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అక్రమాలు అలాగే దోపిడీదారులను వెంబడిని అరెస్ట్. మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని మాజీ మంత్రి రోజా భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో కూటమి పెద్దలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సినిమా చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ కులమతాల పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి కిరాతకులు, రాక్షసులు మంచివాళ్ల మీద పడి రక్కి దౌర్జన్యం చేసేటువంటి దాడి లాంటిది. రాంబాబు గారు దేవాలయంలో పూజలు చేయించుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీ మా మీద దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీయండి అని చెప్పినందుకు ఆయన మీద కావాలనే పని కట్టుకొని రాంబాబు గారిని అవమానపరచటానికి పచ్చమూకలు, తాగుబోతుల్ని, గంజాయి బ్యాచ్ని ఉసికొల్పి మహిళల చేత అత్యంత నీచంగా ఆయనను బూతులు మాట్లాడిన కారణంగా తద్వారా ఆవేశంతో ఆయన పలికినటువంటి మాటలకి ఆయన వెనువెంటనే దానికి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పటం కూడా జరిగింది. ఇలా జరిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు అనని, నేను ఒక ఆవేశంలో జారినాను అనని. దానికి పూర్వపు నేపథ్యం రాంబాబు గారిని అంతకు 100 రెట్లు ఎక్కువగా బండబూతులు తిట్టిన విషయం మొత్తం లోకమంతా కూడా చూసింది. ఆయన వివరణ ఇచ్చిన తరువాత, ఆ మాటల్ని వెనక్కి తీసుకున్న తరువాత మళ్ళీ దురుద్దేశంతోనే
ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడ్గా మాట్లాడాడో. మరి ఈరోజు నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి, అయ్యా చంద్రబాబు నా లడ్డూలో నెయ్యి కలిసింది, నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది, నా లడ్డూలో పంది కొవ్వు కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారా అని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తం. ప్రజలు చీకొట్టిన జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు రావడం లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి కూడా రాని జగన్ పరామర్శల పేరుతో రోడ్డెక్కడాన్ని ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 3, 9వ డివిజన్లోని బాలాజీనగర్, లక్ష్మీనగర్ ప్రాంతాలలో 3.73 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి దూరమైన అన్ని ప్రాంతాల రూపురేఖలు మారుస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కూటమి నేతలు పాల్గొన్నారు. పాత గుంటూరు ప్రాంతం అనేక కాలనీలు, దాదాపు 50,000 మంది నివసించేటువంటి ప్రాంతం. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఎక్కడ కూడా వేలాది మంది ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో కనీస అవసరాలు, మౌలిక వసతులు లేక సుదీర్ఘ కాలం పాటు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు. ప్రజా శ్రేయస్సు కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చమని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిబద్ధతతో చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్లో అలాగే 9వ డివిజన్లో దాదాపు 2,85,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు. దుర్గానగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్లు కూడా సీసీ రోడ్లతో పాటు డ్రైన్స్ని, అలాగే మన బాలాజీ నగర్తో 7వ లైన్ నుంచి 6వ లైన్ వరకు సీసీ డ్రైన్స్. ఈరోజు ప్రతిపక్షం లేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు దొంగల్ని, అరాచకాలు చేసేటువంటి వాళ్ళని పరామర్శించుకుంటూ టైంపాస్ చేస్తా ఉన్నాడు. ప్రజల శ్రేయస్సు కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ప్రజాధనాన్ని జీతాల రూపంలో తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక లఫూట్లని జోగి రమేష్ లాంటి లఫూట్లని పరామర్శించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి లఫూట్ జోగి రమేష్ గారు. ఈరోజు అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించేట్టుగాని ఏం జరిగిందంటే, వైసీపీ నాయకులు ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆయన ఇంటి మీదకి వెళ్ళినటువంటి పరిస్థితులు కాదు. వాళ్లే సృష్టించుకొని రాష్ట్రంలో ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం ఉందో దాన్ని పక్కదోవ పట్టించేటువంటి కార్యక్రమంలో భాగంగా
ఒకవైపు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, ఒకవైపు జోగి రమేష్ గారి ఇంటి మీదకి కొంతమంది వైసీపీ చీప్ నాయకుల్ని పంపించి దాడులు చేసేటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు మరల్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎన్డీఆర్ఎస్సీ కానీ ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చినాయి. 2022లో ఏదైతే లడ్లు తయారు చేశారు 20 కోట్ల లడ్డులో చెప్పినటువంటి విధంగా కల్తీ నెయ్యి లేకుండా లడ్డు తయారు చేసినటువంటి పరిస్థితి టీటీడీకి సంబంధించినటువంటి లడ్డులో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో ఆరాధనగా వాళ్ళందరూ కూడా పూజించే సమస్యల పరిష్కారం కోరుతూ సహకార ఉద్యోగులు గుంటూరులో చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. తమ కడుపు నింపాలని కోరుతూ ఖాళీ ప్లేట్లతో తాజాగా నిరసన వ్యక్తం చేశారు. శ్యామలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనకు అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు చెందిన సహకార ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖాళీ ప్లేట్లు మోగిస్తూ రోడ్డుపై బైఠాయించి వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించి ఆకలి తీర్చాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మొవ్వా వెంకటేశ్వర్లు, ఏఐటీసీ నగర కార్యదర్శి రావుల అంజిబాబు మీడియాతో మాట్లాడారు. జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు కూడా ఏఆర్ఎఫ్ గ్రాడ్యుటీ కల్పించాలన్నారు. సమస్యను పరిష్కారం చేయని పక్షంలో 13వ తేదీన కమిషనరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సహకార సంఘ ఉద్యోగ సోదరి మనందరూ పాల్గొన్నారు. వారికి ముందుగా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వినూత్నంగా మేము గత నెల 6వ తారీఖు నుంచి ఎలాంటి ప్రదర్శనలు చేశాము, కానీ గవర్నమెంట్ దగ్గర ఎలాంటి స్పందన లేదు. దానికి ఈరోజు వినూత్నంగా మా సహకార సంఘ ఉద్యోగుల యొక్క కోరికలు మరియు సమస్యలను పరిష్కరించమని మా కమిషనర్ బాబు గారిని భిక్షాటన చేస్తున్నాము. అలాగే అయ్యా బాబు గారు, మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చమని మిమ్మల్ని మేము అడుక్కుంటున్నాము. కాబట్టి మీరు ఇప్పుడైనా కన్ను తెరిచి మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చాలని, అలాగే మా ఎంప్లాయీస్కి రావాల్సిన 36 జీవో ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్, అలాగే 2019 ఉద్యోగుల్ని, అలాగే మా 62 సంవత్సరాలు, అలాగే మా గ్రాడ్యుయేటీ 2 లక్షలని ఇప్పుడు జిల్లా బ్యాంకులో 10 లక్షలు ఇస్తున్నారు. అలాగే మా సహకార సంఘ ఉద్యోగులు కూడా గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం రావాల్సినవన్నీ ఇవ్వాలని, అలాగే మీరు కనుక మాకు ఈ కోరికలు కనుక తీర్చకపోతే ఇంకా ముందు వినూత్న రీతిలో ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తూ రేపు 13వ తారీఖు ముట్టడించి మీ కార్యాలయం ముందే ఇంకా వినూత్నంగా అడుక్కుంటామని మిమ్మల్ని ఇప్పటికైనా దయదలిసి మేము అడుక్కునే దశ నుంచి మమ్మల్ని విరమించి మీరు మళ్ళీ భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. దీనిలో భాగంగా ఏఐటీయూసీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. కార్మిక ఉద్యోగాలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ముందుకెళ్ళిన అధికారాలు లేవని, ఇప్పటికైనా ఈ ఉద్యోగులకు సంబంధించి ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారంలో త్వరితగతిన చేపట్టాలని, లేని పక్షంలో రేపు 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో ఈ కార్మికులు కూడా ఉద్యోగులు కూడా పాల్గొంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అపరిష్కృతంగా ఉన్నటువంటి సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించిన పక్షంలో విధి లేక గత్యంతరం లేక ఈ రోజున ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తక్షణం ఈ సహకార శాఖ అధికారులు స్పందించి పరిష్కరించి న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి వారు న్యాయం చేయలేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళి మా సమస్యలు మా డిమాండ్ల పరిష్కారానికి మేము ముందుకెళ్తామని చెప్పి ఈ అధికార యంత్రాంగానికి తెలియజేస్తూ మరి ఈ తక్షణమే స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ. నా పేరు లక్ష్మణరావు. నేను అనకాపల్లి జిల్లా పిఎస్సిఎస్ యూనియన్ ఉద్యోగుల ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జేఏసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మన కమిషనర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా 1 అవర్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే అండి, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీరు చూడండి, జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే జీవో కావాలని ప్రయత్నం చేస్తారండి. మాకు మాత్రం సహకార ఉద్యోగం చేసిన తప్పేటండి. ఒక యూరియా కావాలి, ఒక యూరియా రైతుకి ఇవ్వాలంటే మాత్రం సహకార ఉద్యోగాలు కావాలండి. ఒక విత్తనాలుగా అమ్మాలంటే మాత్రం సహకార ఉద్యోగాలు కావాలండి. ఒక లోన్ ఇవ్వాలంటే సహకార ఉద్యోగాలు కావాలండి. ప్రైమరీ స్థాయిలో పునాది స్థాయిలో వర్క్ చేసేది మేమండి. జీతాలు అనుభవించేది 3 పెద్దలు ఉన్నారు వెనకాతల. డీసీసీ 3 వ్యవస్థలు ఉన్నారు. సహకార వ్యవస్థ 3 వ్యవస్థలు అండి, 3 అంచెలుగా ఉంది. 3 అంచెల్లోనే పునాది ఎవరండి? పిఎస్సిఎస్ ఉద్యోగులు అండి. పిఎస్సిఎస్ ఉద్యోగుల గురించి మామూలు చెప్తారు, రైతే వెన్నెముక, రైతుకి సేవలు అందించాలంటే
ప్రైమరీ స్థాయిలో ఉద్యోగులు సహకార ఉద్యోగులు కావాలని అడుగుతారు. మరి కావాలని అడిగినప్పుడు మరి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, వాళ్ళు పిల్లలతో వాళ్ళు బతకాలి కదండి. మీరు బతకాలి, వాళ్ళందరికీ క్షేమం కోరి మీరే, మీ గవర్నమెంటే, మీకు అధికారులే, మీరందరూ కలిసి 2019లో ఒక జీవో ఇష్యూ చేశారు. మరి ఇష్యూ చేసిన జీవోని అమలు చేయవలసిన బాధ్యత ఎవరిదండి? మాదా మీదండి? మీరు ఇచ్చిన జీవో మీరే ఇచ్చారు, అమలు చేయమని మేమే ఆడుకోవాలా? ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇలాగ ఈ విధంగా సహకార ఉద్యోగులందరినీ కూడా ఎండలో నిలబడి అడుక్కునే స్టేజ్కి తీసుకురావడన్నా మీ గవర్నమెంట్ ఉద్యోగం, మీ అధికారుల తాలూకు ఉద్యోగం అదే, అది కరెక్టైన పద్ధతి అది? మేము దేని గురించి అండి బతుకుతాం? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.